హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సూపర్ మార్కెట్ గేమ్. సో రండి, ఈరోజు ఏం చేద్దామో చూద్దాం. సో ముందుగా అయితే మార్ట్లో డస్ట్ ఉంది కాబట్టి ఆ డస్ట్ని తీసుకెళ్ళి అయితే డస్ట్బిన్ వేసేద్దాం. సో డస్ట్ అయితే పిక్ చేసుకున్నాం. ఇప్పుడైతే డస్ట్బిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. డస్ట్బిన్ ఎక్కడ ఉందబ్బా? దొరికేసింది. త్రూ అయితే వద్దాం. ఓకే రండి, ఇప్పుడైతే మార్ట్లోకి వెళ్దాం. అరే షాప్లో ఏం వస్తువులు లేవే. సో ఇప్పుడైతే కొన్ని థింగ్స్ అయితే కొందాం మనం. సో అన్నీ రెండు అయితే నేను కొంటున్నాను అనమాట. సో ఇవన్నీ అయితే మన థింగ్స్ అనమాట. ఏమేమి పెట్టాలో ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇవన్నీ అయితే రెండు కొనేద్దామని. ఆరెంజ్ లాస్ట్కి, ఇది కూడా రెండు అనుకుందాం. సో ఇప్పుడైతే ఫర్నిచర్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏం తీసుకుందాం మనం? ఫ్రిడ్జ్ బి అయితే తీసుకుందాం. ఫ్రిడ్జ్ బి ఒకటి కొనేసాం. ఇంకా క్రాస్ట్ ఒకటి తీసుకుందాం. ఓకే, క్రాస్ట్ కూడా తీసేసుకుందాం. ఇదేంటో 40 క్రాష్ అండ్ 40 తీసేసుకుందాం. మనమైతే తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి దీన్ని అయితే అన్లాక్ చేసేద్దాం. ఓకే, అన్లాక్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం నార్మల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అరే డబ్బులు లేవే. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా? సర్లేండి, ఫ్రిడ్జ్ బి అయితే తీసేద్దాం మనం. ఎక్కడ ఉందబ్బా ఫ్రిడ్జ్ బి? ఓకే, ఫ్రిడ్జ్ బి అయితే కట్ చేసేద్దాం. ఫ్రిడ్జ్ బీని అయితే ఇప్పుడు తీసేద్దాం మనం. ఓకే, ఫ్రిడ్జ్ బీని అయితే తీసేస్తాం. ఇప్పుడైతే బై వచ్చేద్దాం. సరేనండి, ఇప్పుడు బై వచ్చిన తర్వాత వస్తువులన్నీ లోపలికి తీసుకెళ్ళాలి కదా. ఓకే, ఇప్పుడైతే వస్తువులన్నీ వచ్చేసాయి. ఇప్పుడైతే వస్తువులు తీసుకోవడానికి వెళ్దాం మనం. ముందుగా అయితే ఈ కోకోకోలా, బట్ దీని పేరు ఏందో లాలా అంట. ఓకే, ఇప్పటికైతే లోపలికి వెళ్ళి దీని అయితే అక్కడ పెట్టేద్దాం. రిఫ్రిజిరేటర్లో అయితే దీన్ని పెట్టాలి. ఇప్పుడు ప్లేస్. సో కింద పెడతాం ఇప్పుడు దీన్ని. ఇక్కడైతే పెట్టేసాం. సో దీనికి 1.89 అయితే ప్రాఫిట్ నేను తీసుకున్నాను. దీని యాక్చువల్ రేట్ చూడలేదు, సారీ. ఓకే, దీనైతే ఇప్పుడు డస్ట్బిన్ వేసేద్దాం మనం. త్రూ. ఇప్పుడైతే ఇంకో బాక్స్ ఆఫ్ కోకోకోలా తీసుకున్నాం. అరే అతను ఏంటి మన షాప్లో డస్ట్ వేసేస్తున్నాడు. సరే లాస్ట్కి అయితే మనం డస్ట్ని అయితే తీసేస్తాం. సో దీని అయితే ఇక్కడ ప్లేస్ చేసి ఇప్పుడు ఈ బాక్స్ని తీసుకెళ్ళి మనం డస్ట్బిన్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం తీసుకుందాం? క్యాండీస్ అయితే తీసుకుందాం. వీటిని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం మనం. ప్లేస్. దీనికైతే నేను $1.23 అయితే తీసుకుంటున్నాను నా ప్రాఫిట్కి. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకుందాం? ఫ్రూట్స్ తీసుకుందాం. ఇదైతే ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. ప్లేస్. సో అన్నీ అయితే అక్కడ సెట్ అయిపోయాయి. సో ప్రాఫిట్ ₹1 అయితే తీసుకున్నాను నేను. సారీ, $1. దీని అయితే డస్ట్బిన్ వేసేద్దాం. నెక్స్ట్ ఏం తీసుకుందాం? ఇప్పుడైతే పెద్ద బాక్స్ తీసుకున్నాం. దాని పక్కన పెట్టుదాం. ఇదైతే క్రాస్ట్ అనమాట. ఓపెన్. దాన్ని అక్కడ ప్లేస్ చేద్దామా? అరే అక్కడ ప్లేస్. ఒక్కసారి మూవ్ ఫర్నిచర్ చేద్దాం. కొంచెం ఇట్లా అక్కడ కొంచెం వెనక్కి వెళ్ళి దాన్ని కొంచెం ముందరకు తెద్దాం. అక్కడైతే ప్లేస్ చేసేద్దాం. రండి, ఇప్పుడైతే ఇప్పుడేం వస్తువులు తీసుకుందాము? సర్లేండి, ఇప్పుడైతే మళ్ళీ ఆరెంజ్ తీసుకొని అక్కడ పెట్టేద్దాం. సో ఆరెంజ్ని అయితే నేను దీని కింద అయితే పెట్టేశాను. దీని అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. సో నెక్స్ట్ ఏం తీసుకుందాం మనం? సో దీని అయితే ముందుగా డస్ట్బిన్ వేసేద్దాం. సో కస్టమర్స్ వచ్చారు కాబట్టి ముందు ఇవి అయితే కంప్లీట్ చేద్దాం. వీళ్ళైతే యాపిల్ తీసుకున్నారు. చేంజ్ అయితే $10 అనమాట. ఈవిడ యాపిల్స్ అన్నీ తీసుకున్నానండి. 50 చేంజ్. 1.74 అయితే $1.74 ఇతనికి తీసుకున్నాను నేను. ఇక్కడ $10 వాళ్ళకి ఇచ్చాను. ఇక్కడ కోకోకోలా తీసుకున్నారు. $8.52 అయితే నేను తీసుకున్నాను కార్డులో నుంచి. ఇక్కడ $2.84 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ $10 అయితే వాళ్ళకి ఇచ్చాను. ఇక్కడ $50 అయితే వాళ్ళకి ఇచ్చాను నేను. ఓకే,
$50 అయితే ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ $2.35 అయితే ఇచ్చాను వాళ్ళకి నేను. నెక్స్ట్ ఏం లేదు. సో ఇప్పుడైతే వెళ్ళి ఇప్పుడైతే మనం ఏమైనా కొనేద్దాం. సో నేనైతే ఫర్నిచర్స్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ బీ కొనాలని ఉంది, కానీ అక్కడ ₹52 ఉంది, ఇక్కడేమో $75 అని చూపిస్తున్నాను. సో వద్దు. సో బయట ఉన్న వస్తువులు అయితే మనం లోపలికి తెచ్చిద్దాం. సో లోపలికి వచ్చేద్దాం. ఇప్పుడు వీటిని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇదైతే ఆయిల్ అనమాట. ఆయిల్ని ఇక్కడ ప్లేస్ చేసేసి దీన్ని అయితే డస్ట్బిన్లో వేసేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకుందాం? మళ్ళీ ఆయిలే తీసుకున్నాము. ఓకే, దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం. వీటిని అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి బయట వేసేసి ఇంకో దీన్ని అయితే తీసుకుందాం మనం. సో దీన్ని అయితే అక్కడ వేసేసాం. ఇప్పుడు ఏం తీసుకుందాం? దీన్ని అయితే తీసుకుందాం. మనం తీసుకునేది అయితే బ్రెడ్ అనమాట, హనీ బ్రెడ్. సో దీన్ని అయితే ఇక్కడ అయితే ప్లేస్ చేసేద్దాం మనం. ఓకే, దీని అయితే ఇప్పుడు వెళ్ళి పాడేద్దాం మనం. నెక్స్ట్ ఏం తీసుకుందాం? అది తీసుకున్నాం. అరే మళ్ళీ హనీ బ్రెడ్ తీసుకున్నాం. సరేనండి, దీని అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం మనం. సో నాకైతే ఈ గేమ్ చాలా బాగుంది, ఎగ్జైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా. సో ఈ గేమ్ ఎంత బాగుందంటే నాకు తెలియదు. సో ఇప్పుడైతే నెక్స్ట్ థింగ్ అయితే తీసేసుకుందాం మనం. దీని అయితే తీసుకొని ఇది ఎంత స్టార్ ఫ్రూట్, దీని అయితే ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ ఏం తీసుకుందాం? షాప్ క్లోజ్ అయిపోయింది. 9 అయింది కదా, అందుకే షాప్ క్లోజ్ అయినట్టుంది. సో వీటిని అయితే ముందుగా మనం షాప్ ఓపెన్ అవుతుంది. 9 తర్వాత ఓపెన్ కదంట. ముందుగా అయితే వీటిని అయితే తీసి పెట్టేద్దాం మనం. 50 ఇచ్చేసాం మనం. లాలా ఏమీ వేయలేదు, ఏం లేవు కూడా వేయడానికి. సో ఇప్పుడైతే $89.69 అయితే వాళ్ళకి ఇవ్వాలి చేంజ్. 80 అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అయితే 9 వద్దాం. 569. ఓకే, అరే 9 వచ్చేసిందే, ఏం పర్వాలేదు. ఇప్పుడైతే రీటర్న్ చేసి ఇప్పుడైతే 69. ఓకే, నెక్స్ట్ ఇవైతే పెట్టుకుందాం. 50 అయితే చేంజ్ అనమాట వీళ్ళకి ఇవ్వడం, $50. ఇక్కడ ఎంత ఇవ్వాలి? ఇక్కడ ఏం లేదు ఇవ్వడానికి. సో నెక్స్ట్ ఈవిడకి ఎంత? ఈవిడ కార్డ్ ఇచ్చింది, $4.70 అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసింది. బట్ బయట కొన్ని వస్తువులు ఉన్నాయి కదా మనకు. మొన్నగా అయితే దీంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ బీ కొనాలని, కానీ బట్ మన అయిపోతాయి కాబట్టి వద్దనిపిస్తుంది. సర్లేండి, వద్దు, తీసేద్దాం. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళి వస్తువులను అయితే లోపల పెట్టేద్దాం మనం. సో ముందుగా అయితే ఇది లోపల పెట్టేద్దాం. అన్నీ లోపలికి పెట్టేసి మనమైతే నెక్స్ట్ డేకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే దీన్ని ఇట్లా లోపల పెట్టేసి వీటిని బయట పాడేద్దాం మనం డస్ట్బిన్లో. ఇప్పుడు స్టార్ ఫ్రూట్ తీసుకొని దీన్ని అయితే అక్కడ ప్లేస్ చేసేద్దాం మనం. అరే ఏంటబ్బా ఎంత చెత్త వచ్చేసింది షాప్లోకి. సర్లేండి, మనమైతే క్లీన్ చేద్దాం. సో దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసేసి దీన్ని అయితే పాడేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకుందాం మనం? నెక్స్ట్ అయితే ఇదైతే తీసుకుందాం మనం, క్యాండీస్. సో దీన్ని అయితే ఇక్కడ వెళ్ళి ప్లేస్ చేసేద్దాం. దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం ఫస్ట్. ఇంకా 3 మిగులు ఉన్నాయి, దీన్ని అయితే పక్కన పెట్టిద్దాం మనం. దీన్ని అయితే ఇప్పుడు డస్ట్బిన్లో వేసేద్దాం. సో నెక్స్ట్ యాపిల్స్ అనమాట. యాపిల్స్ని తీసుకెళ్ళి దాంట్లో అయితే ప్లేస్ చేసేద్దాం మనం కింద. సో కేస్ దీన్ని అయితే తీసుకెళ్ళి అయ్యో కింద పడిపోయాయి. ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసేద్దాం. అక్కడ ఆరెంజెస్ కింద అయితే నేను యాపిల్స్ని ప్లేస్ చేసేసాను. దీన్ని అయితే పాడేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఏం తీసుకుందాం? మిల్క్. సో మిల్క్ని అయితే మనం తీసుకెళ్ళి రెఫ్రిజిరేటర్లో అయితే పెట్టేద్దాం. ప్లేస్ చేసేసాను. ఇప్పుడు కింద అక్కడ ప్లేస్ చేసేసాను. దీన్ని అయితే ఇప్పుడు వెళ్ళి డస్ట్బిన్లో వేసేద్దాం. నెక్స్ట్ ఇంకేం థింగ్ ఉందబ్బా, ఇదైతే కూడా మిల్కే, బట్ రెఫ్రిజిరేటర్లో ప్లేస్ లేదు.
ఏం చేద్దాం. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం మనం. ఇక్కడైతే సో ఇప్పుడైతే నెక్స్ట్ ఏం తీసుకుందాం మనం. అక్కడ ఒక బాక్స్ ఒకటైతే మిగిలిపోయింది, దాన్ని అయితే తీసుకుందాం. దీన్ని అయితే అక్కడ పెట్టేద్దాం మనం. ఇప్పుడు పెట్టేసాం, దీన్ని వెళ్ళి బయట పడేద్దాం. ఇంకా డస్ట్బిన్ అయితే వేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే సో గైస్ ఈరోజు అయితే మనకు ప్రాఫిట్ లేదు, లాస్ అయితే వచ్చేసింది. సో బాయ్.